హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ బియ్య పిండితో ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు జంతికలు. చాలా బావుంటాయి. చాలా కమ్మగా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? బయట షాప్‌లో దొరికేటట్టే ఉంటాయి ఈ జంతికలు. చూసారా? ఎంత కరకరలాడుతూ వచ్చాయో? మరి చూద్దామా? ముందుగా 3 కప్పుల దాకా బియ్య పిండిని తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకుంటే జంతికలనేది బాగా వస్తాయి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండీ! ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా బావుంటుంది తినడానికి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి పావు కప్పు దాకా శనగపప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. లేదంటే ఒకసారే వేగిపోయి అస్సలు బాగుండవు జంతికలనేది. శనగపప్పు బాగా ఫ్రై చేస్తే జంతికలు టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి జంతికలనేది. అలా ఓపికగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా కలర్ చేంజ్ అవుతున్నాయి. మరీ ఎక్కువ మాడిపోకుండా అలా రెడ్‌గా వచ్చిన తర్వాత సరిపోతుంది. అలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత వేయించుకున్న శనగపప్పును ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి పావు కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి. లేదంటే ఒక్కసారే ఫ్రై అయిపోయి మాడిపోతాయి. ఇవి కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే జంతికలనేది కమ్మగా ఉంటాయి. ఈ చాయ్‌లోకి కూడా చాలా బావుంటాయి ఈ జంతికలు. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ ఉంటే ఒకదాని మీద ఒకటి తింటూనే ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళైనా, అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. బయట షాప్‌లో దొరికేటట్టే ఉంటాయి ఈ జంతికలు. కరకరలాడుతూ అంతే రుచిగా కూడా ఉంటాయి. ఓపికతో చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే చాలా రోజులొస్తాయి గదండీ! చూసారా? ఆ కలరొస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ రెడ్‌గా వచ్చినా అంత బావుండవు. చూసారా? అలా వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి పావు కప్పు దాకా గుల్ల శనగపప్పు తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్లేదు. ఆ హీట్ మీద కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ సేపు అక్కర్లేదు. ఇది ఆల్రెడీ వేగిందే గదండీ! ఇది ఒకసారి వేడి చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది ఉండదు. ఈ 3 పక్కా ఈ కొలతలతో చేసుకోండి జంతికలు చాలా బావుంటాయి. ఇక్కడ పప్పులన్నీ పావు కప్పు దాకా తీసుకున్నాము. బియ్యపిండి 3 గ్లాసుల వరకు తీసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి సేమ్ కొలతలతో. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. తర్వాత వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పప్పులన్నీ ఒక మిక్సీ జార్‌లో యేసుకొని మెత్తటి పౌడర్‌గా చేసుకోవాలి. చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి ఈ జంతికలు. ఇదే కొలతలతో చేసి చూడండి.
అదిగో అలా మరిగిపోవాలి వాటర్ అనేది. చూసారా అలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోకి ఈ పౌడర్ని జల్లించుకోవాలి. జల్లిస్తే సాఫ్ట్గా పిండి సాఫ్ట్గా వస్తుంది కదండి. అలా మొత్తం జల్లించుకోవాలి. ఎక్స్ట్రా తీసివేసేయాలి. తర్వాత అందులోకి పావు కప్ దాకా నువ్వులు తీసుకోండి, పచ్చి నువ్వులు. నువ్వులు వేస్తే కమ్మగా ఉంటాయి జంతికలు అనేది. తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు సాల్ట్ సరిపడా వేసుకోండి. 2 స్పూన్లు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పక్కన మరో ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్ దాకా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, బియ్యపిండి, పప్పుల పౌడర్ అన్నీ కలుపుకోవాలి. బాగా పైకి కిందకి బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక పక్క ఆయిల్ బాగా మరిగించుకోవాలి. ఇక్కడ బటర్ కూడా తీసుకోవచ్చు. పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అలాగే పప్పుల పౌడర్ వేసాం కదండి, బియ్య పిండి అంతా మొత్తం కలిసేటట్టు కలిపెట్టుకోవాలి. ఒక పక్క మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా సరిపడా వేసుకోవాలి. గరిటె పెట్టి తిప్పుకోవాలి. వెంటనే హ్యాండ్ పెట్టద్దు, చేతులు కాలిపోతాయండి, గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలిసిందే, తొందరగా పెట్టారంటే పొరపాటున పెట్టారంటే చేయి కాలిపోతుంది. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి జంతికలు అనేది. సాఫ్ట్గా కలుపుకోవాలండి జంతికల పిండి అనేది. మరీ నీళ్ళు ఎక్కువ పోయకూడదు. చూసారా అలా గరిటె పెట్టి వేడిగా ఉన్నంతసేపు అలా కలుపుకొని చల్లారిన తర్వాత చేయి పెట్టి కలుపుకోవచ్చు, ఏం కాదు. అలా స్మూత్గా కలుపుకోవాలి పిండి అంతా, ఆయిల్ అంతా పట్టేటట్టు పిండి మొత్తం ఉండయ్యేటట్టు చూసుకోండి. ఉండ చేసుకొని చూస్తే ఉండవ్వాలి, అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు. లేదంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ అవైలబుల్గా ఉండదు కదా అందరికీ, సో ఆయిల్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి ఈ జంతికలు. మీరు ఎలా చేస్తారో ఈ జంతికలు కామెంట్ చేయండి. తర్వాత మరిగించి పెట్టుకున్న వాటర్ని వేసుకుని కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకసారి పోయకండి, పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. కొద్దిగా వేసుకుని హ్యాండ్ పెట్టుకోకుండా ముందే గరిటెతో అలా కలుపుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. చేతులు కాలిపోతాయి. ఇలా హాట్ వాటర్ వేస్తే జంతికలు అనేది గుల్లగా వస్తాయండి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఉన్నాయి కదా అని అన్నీ పోసేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కరకరలాడుతూ గుల్లగా రావాలంటే ఇలా చేసుకోవాలి. ఈ కొలతలతో చేసుకుని తినండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. జంతికలు మీలో ఎంతమందికి ఇష్టం ఈ జంతికలు కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తర్వాత అంతా దగ్గరగా అలా ఒత్తుకుని ఒక ప్లేట్ కవర్ చేసి కాసేపు వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేత్తో అలా ఒకసారి ఒత్తి ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఒక్కనివ్వాలి. అలా ఉక్కితే జంతికలు అనేది చాలా గుల్లగా వస్తాయి.
చూసారా? అలా కాసేపు 10 నిమిషాలయిన తర్వాత గోరువెచ్చగా ఉంటుందండి. మరి చేతులు కాలుతూనే ఉంటాయి. మాకైతే చేతులు కాలాయి. వేడి వేడి నీళ్ళు వేసి మూత పెట్టాం కదా! బాగా ఉక్కింది పిండి. అలా ఉక్కితే జంతికలనేది చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. జంతులు జంతికల పిండి కలపడం ఎంత ముఖ్యమో ఫ్రై చేయడం కూడా అంతే ముఖ్యమండి. జంతికలు అప్పుడే టేస్ట్ వస్తాయి. తర్వాత మరికొద్ది వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్‌గానే కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ పొయ్యొద్దు. అలాగని తక్కువ పొయ్యొద్దు. సరిపడా చూసుకొని మెల్లగా కలుపుకోవాలి. చూసారా పిండనేది చాలా బాగా వచ్చింది. అలా కలుపుకోవాలి. అలా సాఫ్ట్‌గా పిండి కలుపుతుంటే చేతులు కాలిపోతున్నాయండి. ఆ గరిటె సహాయంతో దగ్గరగా ఉండలా చేసుకోవాలి. సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే మన జంతికలు వేసుకోవడానికి బావుంటుంది. అనుకూలంగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటాయండి జంతికలైతే. చాయ్ తాగుతూ ఈ జంతికలు తింటే చాలా బావుంటుంది ఈవినింగ్ టైం. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటాయి. బాక్స్ ఖాళీ చేసొస్తారు కన్ఫర్మ్‌గా. చిన్న పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే జంతికలు. బయట షాపుల్లో కొంటే మంచి ఆయిల్ వేయరు కదండీ! ఇలా మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకొని పెడితే హెల్తీ ఫుడ్ బావుంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్‌గా చూడండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా అలా ఉండలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు చూస్ చేసుకుంటారని వివరంగా చెప్తున్నాను. అలా రౌండ్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అలా గుచ్చితే దిగిపోవాలి వేలనేది. అంత సాఫ్ట్‌గా ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మరిగిపోకుండా బబుల్స్ వస్తే కొద్దిగా సరిపోతుంది. అప్పుడు ముందుగా జంతికలు కొట్టడానికి నీళ్ళు అప్లై చేసుకోవాలి. లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మేము ఇక్కడ వాటర్ అప్లై చేస్తున్నాము. వీడియోలో చూపిస్తున్నట్టు అలా రాస్తే పిండి అనేది సాఫ్ట్‌గా అలా చేస్తే జంతికలు అనేది ఈజీగా వస్తుంది. మనకు అనుకూలంగా ఉంటుంది జంతిక తిప్పడానికి. అలా ఒక ఉండ చేసుకొని మనకు వచ్చిన షేప్‌లో తిప్పుకోవచ్చు. అందరికీ కరెక్ట్‌గా రావాలని లేదే కదండీ! అందరికీ ట్రై చేయండి మెల్లగా. ఫస్టే అందరికీ బాగా రావు. ఒక 2, 3 పోయినా ఏం కాదు. మెల్లగా అలా తిప్పడానికి ట్రై చేయండి. జంతిక వస్తది. చేయగానే వస్తాయండి ఎవరికైనా. ఫస్టే ఎవరికీ రావు. రావట్లేదని కంగారు పడొద్దు. అలా మంచిగా వేసుకొని
ఒక తడి బట్ట మీద వేసుకోవాలండి, ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే ఒక ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి తీసుకోవడానికి బాగుంటుంది ఈజీగా. తర్వాత ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఊడిపోతాయి. తీసివేయడంలోనే ఉంటుంది. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెడితే జంతిక అనేది కలర్ మారిపోయి లోపల పిండి అనేది పిండి పిండిగా ఉండిపోతుంది. జంతిక అనేది బాగుండవు. బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతుండగా మిగతావన్నీ సేమ్ టు సేమ్ అలానే అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఒక తడి టవల్ని వేసుకుని కవర్ చేసుకోండి. అలా మిగతా జంతికలన్నీ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడే జంతికలు. మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా వచ్చిన షేప్లో వేసుకోండి. ట్రై చేయండి అలా మెల్లగా. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా తిప్పుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఉంచండి, గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు. జంతిక ఫ్రై అయితేనే బాగుంటుంది, అలాగని మాడిపోకూడదు. గరిటె పెట్టి ఇలా చూస్తే కొంచెం గట్టిగా తగులుతాయండి. తర్వాత ఆ బబుల్స్ అనేది మొత్తం ఆగిపోవాలి. అప్పుడే బాగా జంతిక ఫ్రై అయినట్టు అర్థం. అలా బబుల్స్ ఆగిపోతే ఫ్రై అయిపోయినట్టే అర్థం. చూసారా ఆ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. ఆయిల్ అంతా డ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కరకరలాడే జంతికలు రెడీ. అలా మిగతావన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అనేది ఒకసారి ఎక్కువ కూడా వేయొద్దు, తక్కువ తక్కువ వేసుకుని ఫ్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.